హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడే చావా మూవీ చూసొచ్చాను. నా థాట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ఒక హిస్టారికల్ యాక్షన్ మూవీ. ఇది సో ఆబ్వియస్గా దీంట్లో యాక్షన్ ఉంటుంది అండ్ ఫైట్ సీన్స్ ఉంటుంది. కానీ ఇది వాళ్ళు డైరెక్టర్ అండ్ ఇంకా ఫిలిం ఫైట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో దాన్ని వేరే లెవెల్లో చూపించారు మనకైతే. సో స్టోరీ దేని గురించి అంటే, ఇది ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి చెప్తుంది. ఈ యాక్టర్ ప్లే చేసింది విక్కీ కౌశల్. అసలు యాక్షన్ అయితే విక్కీ కౌశల్ది వేరే లెవెల్. అసలు ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి విక్కీ కౌశల్ పుట్టినట్టు అనిపించింది నాకైతే. సో స్టోరీ ఏంటంటే, సంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ గురించి జనరల్గా మనకు చెప్తుంది. ఇది మన హిస్టరీ క్లాసెస్ లాగా ఉండదు అసలు. ఇది వేరే లెవెల్ యాక్షన్స్ అండ్ విజువల్ అపీలింగ్ ఫైట్స్తో కూడుకొని ఉంటుంది. ఆ ఎమోషన్స్ కానివ్వండి అండ్ డైలాగ్స్ కానివ్వండి, అసలు రియల్గా అప్పటి హిస్టరీలో ఏం జరిగిందో అవే డైరెక్ట్గా చూస్తుంటే అదే నాకు అనిపించింది ఫుల్గా. డైలాగ్స్ అయితే ఒక్కొక్కటి వింటుంటే బ్రెయిన్ అయితే ఎగిరిపోయింది. సూపర్ అని చెప్పొచ్చు, అసలు సెట్ అయింది నాకైతే. కానీ అక్కడక్కడ నాకు స్టోరీ మధ్యలో ల్యాక్ అనిపించింది. నార్మల్గా ఇలాంటి మూవీస్లో అట్లనే ఉంటుంది. ఇది ఒక డ్రామా మూవీ కాబట్టి హిస్టారికల్ ఫైట్స్ గురించి ఉంటుంది కాబట్టి, అలానే పొలిటిక్స్ గురించి కూడా మధ్యలో దానివల్ల ల్యాక్స్ అనిపించింది నాకు. సో ఇలాంటి మూవీస్లో అది చాలా కామన్ అనమాట. పైగా నాకు దీని ఒరిజినల్ స్టోరీ తెలీదు. సో దానివల్ల కూడా నాకు ఇలా అనిపించి ఉండొచ్చు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా అయితే విక్కీ కౌశల్ ఇలాగ చెప్పినట్టే సూపర్గా తీశారు. రష్మిక ఇంకా విక్కీ కౌశల్ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. అదొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం నార్మల్గా అనిపించింది నాకైతే. విజువల్స్ అండ్ ఇంకా వార్ సీక్వెన్స్ అయితే నార్మల్గా కాదు, సూపర్గా డిజైన్ చేశారు. CGI క్వాలిటీ అదిరిపోయింది. కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఇంకా సెట్ డిజైన్స్ కానివ్వండి, ఫుల్ హిస్టారికల్ ఫీలింగ్ వస్తుంది మనకైతే. మ్యూజిక్ అయితేనా అది వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే AR రెహమాన్ ఇచ్చారు, నాకు బాగా అనిపించింది. అది కూడా మధ్యలో కొంచెం సంబంధం లేకపోయినట్టు అనిపించింది, కాకపోతే మొత్తానికైతే సెట్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మధ్యలో అయితే గూజ్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే. ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. సో మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది బ్రో. మూవీ అయితే వేరే లెవెల్. సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్స్, యాక్షన్, ఇంకా డాక్స్ అయితేనా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేనైతే. ఈ మూవీ నేను హిందీలో చూసిన. నాకైతే ఒక్కొక్క డైలాగ్ వింటుంటుంటే ఆ బాడీ మొత్తం షివర్ అవుతుంది ఇప్పుడు కూడా ఆలోచిస్తాను దాని గురించి. ఆ లెవెల్లో ఉంది డైలాగ్స్. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే విక్కీ కౌశల్ ఈ మూవీ క్యారెక్టర్ చేయడానికి పుట్టాడు అనిపించింది నాకైతే. అంత బాగుంది, చాలా యాక్యురేట్గా ఉంచడానికి ట్రై చేశారు. నాకు ఈ మూవీకి వెళ్ళకముందే నాకు కొంచెం స్టోరీ తెలుసు, అక్కడక్కడ స్టోరీ. సో నాకు తెలుసు మధ్యలో లాస్ట్లో ఏమవుతుందో. ఇలా నార్మల్గా స్టోరీ ఎలా ఉండుతుందో నాకు ముందే ప్రిడిక్ట్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే వాళ్ళ చూపించిన విధం అయితేనా వేరే లెవెల్. ఆ క్లైమాక్స్లో అయితే వారియర్ రేజ్ అంటే ఏంటిదో మన విక్కీ కౌశల్ చూపించారు. ఒక రాజుకు ఉండాల్సిన పౌరుషం కానివ్వండి, రాజరికతం కానివ్వండి, ఆ చూపు, ఆ మాట్లాడే తత్వం కానివ్వండి, యాక్యురేట్ ఉన్నాయి, చాలా ఆన్ ద పాయింట్లో ఉన్నాయి. సో నా కంక్లూషన్ మీకు ఇప్పుడే ఇచ్చేస్తాను. చాలా మంచి ఫిలిం. మీరు ఛత్రపతి శివాజీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా వెళ్ళి చూడాల్సిందే. ఈ మూవీ మన హిస్టరీ గురించి చెప్తుంది. మన హిస్టరీలో ఒక పవర్ఫుల్ లీడర్ గురించి చెప్తుంది. సో మీరు ఈ మూవీని తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ వార్ డ్రామా ఇంకా ఇంటెన్స్ స్టోరీ లైన్ లవర్స్ అయితే ఎవరెవరో ఎక్కువ చూస్తారో ఇలాంటి సంబంధించిన మూవీస్ అయితే, సో తప్పకుండా వెళ్ళండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటిదంటే 1 to 10కి 10 ఇచ్చేస్తాను బ్రో నేనైతే రేటింగ్. అంత బాగుంది మూవీ. మీలో ఎవరైతే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే నేను చెప్పిన తర్వాత వెళ్ళి చూసి వచ్చారో, నాకు మీ మూవీ రివ్యూస్ పెట్టండి. మీరు ఈ మూవీ గురించి అసలు ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో నాకైతే ఇప్పుడు కొంచెం మిక్స్డ్ ఫీల్ వస్తున్నాయి. కాకపోతే అసలు నేను ఇంకా కోలుకోలేదు ఆ మూవీ చూసిన తర్వాత. మూవీ చాలా బాగుంది. సో మీ ఒపీనియన్స్ కూడా పెట్టండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.
సో ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఓకే, బాయ్.